The time is around 9. Time is around 9. నేను ఇందాకనే లేచిన. అండ్ ఈరోజు ఐయామ్ ట్రావెలింగ్ సమ్‌వేర్. ఐ హావ్ ఎ వర్క్ థింగ్ టు గెట్ టు. సో, నేను ఆ వర్క్‌ది ఒక చిన్న పనుంది. అది చేసుకోవడానికి వెళ్తున్నా. సో, ఐ థాట్ వై నాట్ షూట్ ఎ వ్లాగ్? ఎప్పటినుంచో డే ఇన్ మై లైఫ్ మీరు రోజేం చేస్తారు? ఒకరోజు షూట్ చేయండి ఇట్లాంటివన్నీ అడుగుతారు కాబట్టి, ఒకసారి ఐ థాట్ ఓకే వై నాట్? లెట్స్ ట్రై. ఐఎమ్ నాట్ షూర్ హౌ ఇట్స్ గోనా టర్న్ అవుట్. బట్ చూద్దాం ఏమేం చేస్తానో. నాకు కూడా ఐడియా లేదు. నాకు జస్ట్ ఒక కొంతవరకే నేను ఏం చేస్తాను నాకు ఐడియా ఉంది. దాని తర్వాత ఫ్లోలో వెళ్ళిపోవడమే. సో, నేను ఇప్పుడు కరెంట్లీ ప్లాన్ అయితే నేను రెడీ అయిపోయి ట్రైన్ స్టేషన్కి వెళ్ళిపోవాలి. ఎస్, ఐఎమ్ ట్రావెలింగ్ బై ట్రైన్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, రెడీ అయిపోయి ట్రైన్ స్టేషన్కి వెళ్ళిపోయి ట్రైన్ పట్టుకోవాలి. దాని తర్వాత సంగతులు చెప్తా. ఎక్కడికి వెళ్తున్నాం, ఏంది అసలు, ఆ రోజు ఏం చేస్తా, ఇదంతా చెప్పడానికి ట్రై చేస్తా. లెట్స్ గో. సో నేను ఇంట్లో నుంచి స్టార్ట్ అయిపోయినా. ఇప్పుడు నేను బస్ స్టేషన్కి వెళ్తున్నా. అక్కడ నుంచి ట్రైన్ స్టేషన్కి ఒక బస్సు ఉంటుంది అనమాట. సో అది తీసుకొని ఐ విల్ స్టార్ట్ ది జర్నీ. ఐ ఆల్రెడీ స్టార్టెడ్ మై జర్నీ, సారీ. సో ఐఎమ్ వాకింగ్. ఐ విల్ షో. యాక్చువల్లీ వెదర్ చూడడానికి ఈరోజు సన్నీ ఉంది, కానీ టెంపరేచర్ తక్కువ ఉంది. అన్ఫార్చునేట్లీ ఏమైందంటే నిన్నటి దాకా టెంపరేచర్ ఒక 11-12 దాకా ఉండే, ఎండ ఎక్కువ లేకుండే కానీ చల్లగా లేకుండే. ఈరోజు 5-6 ఉంది, ఎండ ఉంది కానీ ఎండ అంతని కూడా అంతలేదు, చాలా చల్లగా ఉంది. అందుకే నేను నా డ్రెస్ పైన ఇది ఒక లేయర్ వేసుకొని రావాల్సి వచ్చింది బయటికి. ఇంత చలిలో నేను అక్కడికి ఇక్కడికి నడవడాలు ఉరకడాలు ఇట్లాంటివి చేయలేను కదా. చేసినా కూడా మళ్ళీ ఇంటికి వచ్చి వండుకోవాలి. దానికంటే ఒక లేయర్ వేసుకుంటే మనకు పోయేదేముంది అనిపించి చేసుకుంటా. నాకు టుటిగానే దమ్ము వస్తుంది మాట్లాడుతుంటే. సో బేర్ విత్ ఇట్ అగైన్. నేను మా ఇంటి నుంచి బస్ స్టాప్ కి ఇట్స్ అబౌట్ 4 minutes వాక్ సంథింగ్. నేను ఆల్రెడీ 2 minutes వాక్ చేసేసిన. ఇంకొక 2 minutes అయితే నేను బస్ స్టాప్ కి రీచ్ అయిపోతా. మేబీ నాట్ ఈవెన్ 2, ఎందుకంటే నాకు బస్ స్టాప్ అక్కడ ఆల్రెడీ కనిపిస్తుంది. ఐ కెన్ సీ. ఐ హోప్ బస్ స్టాప్కి వెళ్ళగానే బస్సు రావాలని, ఎక్కువసేపు వెయిటింగ్ ఉండొద్దని చాలా హోప్ చేస్తాను నేను యాక్చువల్లీ. లెట్స్ సీ. నా హెయిర్ ఆల్రెడీ మెస్సీ అంటే ఈ గాలికి దీనికి ఇంకెక్కువ ఇట్లా గుబుర్లాగా లేస్తుంది. విడ్డికే మబ్బుస్. దాన్ని అనగబెట్టినా అనగదు అది. సో ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టడం వేస్ట్ దానిపైన. యా, బై ద వే ఐఎమ్ వెయిటింగ్ ఎట్ ద బస్ స్టాప్. సాటర్డే కాబట్టి ఎక్కువ మంది లేరు. దెర్ ఇస్ నో రష్, పీస్ఫుల్. ఎక్కేటప్పుడు మళ్ళీ నేను కూడా ఇటెండ్ వస్తుందా అటెండ్ వస్తుందా అని ఏదో క్యాలిక్యులేట్ చేసే కూర్చున్నా. ఇటే వచ్చింది. అట్లుంటది. ఫస్ట్ టైం అంటే మనం అనుకోవచ్చు ఇది దగ్గర, ప్రతిసారి ఇట్లనే అవుతుంది. దగ్గర ఐ నీడ్ టు నో. ఐ వోంట్ నో. నేను ఇప్పుడే ట్రైన్ స్టేషన్కి రీచ్ అయిపోయినా. సో నేను నిన్న కొన్న, నేను యాప్ కొన్న టికెట్లో ఏమైందంటే నాకు క్యూఆర్ రాలేదు అన్ఫార్చునేట్లీ. ఐ డోంట్ నో వై. సో నౌ ఐ నీడ్ టు గో టు ద టికెట్ మెషిన్ అండ్ గెట్ ది టికెట్స్ అవుట్. నేను ఆల్రెడీ పే చేసేసిన కాబట్టి ఐ జస్ట్ నీడ్ టు గెట్ ది ఫిజికల్ టికెట్స్ అనమాట. నేను చూపిస్తాను మీకు. ఇక్కడ కలెక్ట్ టికెట్స్ అని ఉంటుంది. కలెక్ట్ టికెట్స్ వచ్చిన తర్వాత మనం ఇందులో మన కార్డు పెట్టాలి. పెడితే అది మళ్ళీ మన కార్డు తీసేసుకోమని చెప్పి ఇట్లా మనకి నిన్న టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఒక రిఫరెన్స్ వస్తుంది. సో దాన్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి, అప్పుడు టికెట్స్ వస్తాయి. సో ఇట్లా ఎంటర్ చేసిన తర్వాత సర్చ్ వచ్చినాం అనుకోండి, ఇష్యూయింగ్ యువర్ టికెట్స్, మన టికెట్స్ ఇక్కడ వస్తాయి. సారీ, ఇక్కడ ఒకటి వచ్చింది. రిటర్న్ కూడా రావాలి ఇప్పుడు. నేను నా ప్లాట్ఫామ్ దగ్గర కూడా వచ్చేసిన, జస్ట్ వెయిటింగ్ ఫర్ ద ట్రైన్. నేను ఇట్లా దిగుతుంటేనే ఒక ట్రైన్ వెళ్ళిపోయింది. కానీ మనకి లక్కీగా ఏమవుతుందంటే ఇక్కడ 15 minutes ఒక ట్రైన్, 10 minutes ఒక ట్రైన్ వెళ్తూనే ఉంటాయి. సో ఒకటి మిస్ అయినా కూడా మనకు అంత పెద్ద ఫరక్ ఏం పడదు. అండ్ యాజ్ ఐ సెడ్, నాకు టైమింగ్ ఓసిడి ఉంది కాబట్టి
నేను దగ్గర దగ్గర అర్ధగంట గంట ముందే ఉంటాడు పోయి కుదిరితే. సో నాకు అసలు ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ నాకు అక్కడ ట్రైన్ స్టేషన్ నుంచి దిగినాక కూడా అంత ఎక్కువ వాక్ ఏం లేదు. సో అంతేం ప్రాబ్లం లేదనమాట. ఇంకొక 2 minutes ఇంకొక ట్రైన్ వస్తుంది. అది తీసుకుంటే మనకి డైరెక్ట్ ట్రైన్ అనమాట. ఇదంతా దూరం ఏం కాదు, జస్ట్ ఒక 5-6 స్టాప్స్ అవే అంతే. సో దట్స్ నాట్ అన్ ఇష్యూ. డైరెక్ట్ ట్రైన్స్ అంటే నాకు ఎంత ఇష్టమో అసలు. ఇక్కడ ఎక్కి అక్కడ దిగొచ్చు. అమ్మా, నేను అప్పుడప్పుడు నా వర్క్కి కానీ లేకపోతే వేరే దగ్గరికి కానీ ఇట్లా ట్రైన్ తీసుకొని వెళ్తే మధ్యలో 2-3 చేంజ్లు 4-5 చేంజ్లు ఉంటే నాకు అది తిరగడానికే చిరాకు వస్తుంటది, ఏదో పెద్ద వాకింగ్ చేసినట్టు. బై ద వే ఆ ట్రైన్ ఈజ్ హియర్, సో వి నీడ్ టు గెట్ ఆన్. నేను ఇప్పుడే ఇక్కడికి రీచ్ అయిపోయినా అండ్ ఐఎమ్ ఆన్ దిస్ ఇస్ ద వే అవుట్. సో నేను బయటికి వెళ్ళిపోయి ఎంతసేపు వాకో నేను ఒకసారి మ్యాప్స్ ఓపెన్ చేసి చూసుకోవాలి. దూరం అయితే కాదు, ఐఎమ్ ప్రిటీ షూర్ ఆఫ్ దాట్. దీనిపైన నించుంటేనే కన్ను తిరుగుతాయి. దగ్గర దగ్గర ఒక నియర్లీ 1 minute ఉంటుందేమో ఇది. మళ్ళీ ఇక్కడ బేసిక్గా రైట్ సైడ్ నించునే వాళ్ళు, జస్ట్ నించునే వాళ్ళు, లెఫ్ట్ సైడ్ వాళ్ళకి ప్లేస్ వదిలేయాలి. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ ఉరుక్కుంటా నడుచుకుంటూ వెళ్ళిపోయేటోళ్ళకి అనమాట. ఈవెన్ ఇక్కడ కూడా మీకు లెఫ్ట్ సైడ్ లో బోర్డ్స్ కనిపిస్తున్నాయి కదా, ప్లీజ్ స్టాండ్ ఆన్ ద రైట్ అని. అట్లా అనమాట. మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళి నించుంటే ఎంత నుంచి వచ్చి ఎక్స్క్యూజ్ మీ అంటారు. ఇది నిజంగా ఒక 1 minute ఉంటుంది. దీనిపైన నడుస్తే కళ్ళు తిరుగుతాయి, దిగినా కళ్ళు తిరుగుతాయి. సో నించుందే బెటర్. ఆల్మోస్ట్ హియర్. మనం బయటకు వచ్చేసాం బేసిక్గా. ఇప్పుడు బయటికి వెళ్ళిపోయి మనం చూసుకోవాలన్నమాట. మనం అక్కడ ఎంట్రీలో ఒక టికెట్ పెట్టినాం కదా, ఇది ఇప్పుడు కూడా ఇట్లా పెడితే ఇట్లా వచ్చి ద డోర్స్ విల్ ఓపెన్. అప్పుడు మనం వెళ్ళిపోవచ్చు. ఈ పైన జాకెట్ వేసుకొని రాకపోతే నేను అయిపోతుండే అనిపిస్తుంది నాకు. సో రైట్, ఓకే. నేను ఐ జస్ట్ రియలైజ్ నేను ఫోన్లోనే షూట్ చేస్తున్నా అని. సో ఐ నీడ్ టు గో బ్యాక్, చెక్ ద మ్యాప్స్ అండ్ ఐల్ బి రైట్ బ్యాక్. Meanwhile, look at the location. It's actually beautiful ఈ సన్లా. కానీ చలి కూడా చంపుతుంది కాబట్టి we're helpless. As I said, it's not a lot. Just 8 minutes of walk ఉంది. యాక్చువల్లీ 6 minutes, కానీ అక్కడ ఒక చిన్న కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి వాళ్ళు పెడిస్ట్రియన్ వాకింగ్ ఏదైతే రోడ్ ఉంటుందో దాన్ని కొంచెం డైవర్ట్ చేసారు అనమాట. సో ఇంకొక 0.1 or 0.2 miles పెరిగి అది 2 minutes పెరిగింది. సో యా దిస్ ఈస్ అ కన్స్ట్రక్షన్ వర్క్ ఐ వాజ్ టాకింగ్ అబౌట్. అక్కడ నుంచి ఇక్కడ దాకా ఇదంతా అయ్యి కొంచెం డైవర్షన్ వచ్చింది అనమాట. కెన్ యూ సీ మీ? అనిపిస్తుందా మొఖం అసలు? సో యా, దీస్ ఆర్ ది స్ట్రీట్స్ సో ఫార్. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు పనున్న స్ట్రీట్ ఎట్లుందో కూడా నేను చూపిస్తా. నేను డైరెక్ట్ వచ్చేసిన కదా పొద్దున్న లేచి. సో ఐఎమ్ కైండ్ ఆఫ్ హంగ్రీ, నాట్ హంగ్రీ బట్ ఐ వాంట్ సంథింగ్ టు డ్రింక్ ఆర్ ఈట్ ఆర్ సంథింగ్. కానీ నేను నా పని అయిపోయిన తర్వాత ఐ విల్ ట్రై టు డూ దాట్. ఎందుకంటే ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు బి లేట్. యాజ్ యూజువల్ నేను తొందరనే ఉంటా, బట్ ఈవెన్ దో నేను తొందర ఉన్నా కూడా ఐ డోంట్ వాంట్ టు బి లేట్. ఇది బాగుంది చూడండి, దిస్ స్ట్రీట్ ఈస్ బ్యూటిఫుల్. వావ్, నా చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి. నేను ఇది ఫోన్ పట్టుకోవడం కూడా నేను ఇట్లా ఒక దగ్గర ఫిక్స్ చేసేసి ఇట్లా పట్టేసుకున్నా. అది ఎటు కదలడానికి కూడా వస్తుంది. ఐఎమ్ ఆల్మోస్ట్ దేర్. ఐ థింక్ 4 more minutes, no 3 more minutes. ఇంకో 3 minutes నేను అక్కడికి వెళ్ళిపోతా. అండ్ ట్రైన్లో నేను కొన్ని క్లిప్స్ తీసుకుందాం అనుకున్నా, కానీ నా స్టేషన్, నేను ఎక్కే స్టేషన్ ముందు స్టేషన్ ఏదైతుందో అక్కడి వరకే జనం ఫుల్ నిండిపోయి వచ్చిర్రు అనమాట. నేను నించున్న తర్వాత నా స్టేషన్లో తక్కువ మంది ఎక్కారు, నా తర్వాత స్టేషన్లో ఎక్కుతూనే ఉన్నారు మళ్ళీ.
వీకెండ్స్ రోజు కూడా మనం లేమాలే వీకెండ్స్ రోజు బయట, కానీ అట్లా అన్నమాట. ఇక్కడ ఏదో ఆర్ట్ గ్యాలరీ ఉంది. ఇఫ్ పాసిబుల్ విల్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ వర్క్. ఇదే వేలు వెళ్తే, ఇఫ్ ఇట్స్ పాసిబుల్ ఐ విల్ కమ్. సో దిస్ ఈస్ ద స్ట్రీట్. నా వర్క్ థింగ్ ఉంది అని చెప్పినాగా. సో దిస్ ఈస్ ద స్ట్రీట్, నా వర్క్ ఉన్న స్ట్రీట్ అనమాట. ఇట్స్ కూల్, రియలీ కూల్. నేను ఇప్పుడే అక్కడ వెనకాల కేఎఫ్సి చూసిన. యా దాట్, నేను అక్కడ చూసిన. సో ఐ థింక్ నా పని అయిపోయిన తర్వాత ఐ కెన్ కమ్ బ్యాక్. మ్యూజిక్, ఇట్స్ ద మ్యూజిక్. ఓకే, సో నా పని అయిపోయిన తర్వాత మేబీ ఐ విల్ పిక్ సంథింగ్ అప్ అండ్ దెన్ వాక్ టువర్డ్స్. దాని తర్వాత కూడా ఐ హ్యావ్ లైక్ ఫ్యూ ప్లాన్స్ ఎక్కడికైనా వెళ్దాము అని చెప్పి. నాకు ఈరోజు ఈవినింగ్ ఏం పని లేదు. సో ఐ థాట్ వై నాట్ లెట్స్ ఎక్స్ప్లోర్ దిస్ ప్లేస్ అ బిట్ అని. ఈ ప్లేస్కి నేను ఫస్ట్ టైం వచ్చిన. సో నాకు ఇక్కడ ఏముంది ఏది లేదు అని ఐ వాజ్ జస్ట్ గూగులింగ్ అండ్ గూగుల్ మ్యాప్స్ నేను అంతే చెక్ చేస్తుంటే ఐ ఫౌండ్ సమ్ ప్లేసెస్, ఈవెన్ కాఫీస్ హియర్. సో చూద్దాం, నా వర్క్ అయిపోయిన తర్వాత ఎక్కడికన్నా వెళ్తే వెల్ అండ్ గుడ్, వీ కెన్ హ్యావ్ అ గుడ్ డే అవుట్. ఇఫ్ నాట్ లెట్స్ గో హోమ్ అండ్ చిల్. చూస్తా టైంని బట్టి. నేను ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినా. సో ఐ థింక్ ఐ విల్ షూట్ అగైన్ ఆఫ్టర్ ఐఎమ్ డన్ విత్ ద వర్క్. ఇట్ వోంట్ టేక్ లాంగ్, జస్ట్ 1 hour or hour and half అంతే. సో నా పని అయిపోయింది, నేను అక్కడ నుంచి బయటకు వచ్చేసిన. ఇట్ టుక్ ఆల్మోస్ట్ 1 hour, అరౌండ్ 1 hour. ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది కాబట్టి నేను కేఎఫ్సీకి వచ్చి ఆర్డర్ చేసి కూర్చున్నా. ఇప్పుడు ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నా అంతే. యూజువలీ ఇన్ కేఎఫ్సీ ఐ డోంట్ ఈట్ ఇన్, ఐ జస్ట్ టేక్ అవుట్ అండ్ ఈట్ వేర్ ఐ లైక్. అండ్ నాకు దీని తర్వాత కూడా కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇప్పుడే నేను ఫిక్స్ అయినా ఏం చేద్దాం దీని తర్వాత, అది నా పని తొందరనే అయిపోయింది కదా అని. ఇక్కడ దగ్గరలోనే ఐ ఫౌండ్ అ ప్లేస్. నేను ఆ ప్లేస్కి యూకే వచ్చినప్పటి నుంచి వెళ్ళలేదు. అంటే చాలా మంది చెప్పారు బాగుంటది, ఇది ఒక ఏమంటారు, ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ టైప్స్ థింగ్ అని. సో నేను వెళ్ళలేదు. ఫార్చునేట్లీ అది ఈ ప్లేస్లోనే అది ఉందన్నమాట. సో అక్కడికి వెళ్దాం అనుకుంటున్నా. దానికి టికెట్స్ ఉన్నాయో ఒకసారి చూసి బుక్ చేసుకొని వెళ్ళిపోవడమే. ఐఎమ్ గోయింగ్ టు టేక్ మై ఆర్డర్, టేక్ అవుట్, ఈట్ సమ్వేర్ అండ్ దెన్ గో టు ద ప్లేస్ విచ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. నేను అది అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తా అది ఏం ప్లేస్ అని. అప్పటి వరకు కీప్ గెస్సింగ్. నేను ఇప్పుడే తినేసిన. సో ఐ జస్ట్ రియలైజ్డ్ ఇక్కడ పక్కనే ఒక బ్రిటిష్ మ్యూజియం ఉందన్నమాట. నేను ఇప్పటిదాకా చెప్తా అన్న ప్లేస్ ఇస్ బ్రిటిష్ మ్యూజియం. లక్కీలీ మనకు టికెట్ దొరికింది. నాకు అది 1 o'clock ఉంది. సో ఇప్పుడు నాకు 12:30, 12:25 అవుతుంది టైం. నాకు ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళడం కూడా చాలా దగ్గర. అదొక 8 minutes వాక్ ఉంది అంతే. 7 to 8 minutes వాక్ అంతే. సో ఐ థాట్ కొంచెం సేపు ఇక్కడ కూర్చొని రెస్ట్ తీసుకొని డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోదాము అని చెప్పి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు షూట్ చేయనిస్తారో లేదో ఐఎమ్ నాట్ షూర్. ఎందుకంటే మ్యూజియం కదా, కొన్ని దగ్గరలల్లా దెర్ విల్ బీ సో మెనీ రెస్ట్రిక్షన్స్ అండ్ స్టఫ్ లైక్ దాట్. కానీ ఐఎమ్ షూర్ కొన్ని ప్లేసెస్లలో చేయనిస్తారు అని కూడా. మేబీ రెస్ట్రిక్టెడ్ ఏరియాస్లలో చేయొద్దు, మిగతా ఏరియాస్లలో చేసుకోవచ్చు అన్నలాంటిది ఏమైనా పెట్టొచ్చు వాళ్ళు. సో యా, ఇది నేను చాలా రీల్స్లల్లా, చాలా యూట్యూబ్ షార్ట్స్లల్లా, మస్తు మంది వీడియోలలో నేను చూసిన. కానీ అది ఎక్కడనో అనుకున్నా నేను, అది ఈ ప్లేసే. లెట్స్ సీ, ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్, ఎట్లుంటది ఏంది అని. నేను యాజ్ మచ్ యాజ్ ఐ కెన్ నేను షూట్ చేయడానికి ట్రై చేస్తా. లోపల కానివ్వండి, బయట కానివ్వండి, అక్కడ ఏమన్నా కొత్తగా కనిపించినా, ఏమన్నా ఇండియన్ ఏమన్నా కనిపించినా, అంటే నేను నిన్న అక్కడ ఇండియన్వి కూడా చాలా ఉంటాయని. సో అట్లా ఏమన్నా కనిపించినా ఐ ట్రై టు షూట్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. ఐ విల్ స్టార్ట్ ఇన్ 10 minutes. నేను ఒక 10 minutes కూర్చొని నేను స్టార్ట్ అయిపోతా. మీకు వేప్స్ తెలుసు కదా, ఈ షాప్ మొత్తం వేప్సే, లైక్ లిటరలీ మొత్తం వేప్సే. ఇట్లాంటి షాప్స్ నేను ఫుల్ చూసిన యాక్చువల్లీ. ఓన్లీ వేప్స్ ఉండేవి, ఇట్లా షెల్ఫుల్ మొత్తం వేప్స్ నింపేస్తారు అన్నట్టు. ఆడ నుంచి ఈడి దాకా కలర్ కోఆర్డినేట్ చేసి మరి ఇట్లా పింక్ ఒక సైడ్, పర్పుల్ ఒక సైడ్, ఆరెంజ్ ఒక సైడ్, మొత్తం ఇట్లా ఒక రెయిన్బో కలర్ కోఆర్డినేషన్ లాగా పెడతారు.
నేను ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినా, ఇంకొక 3 minutes వాక్ ఉంది నాకు అంతే. ఎండ దంచుతుంది, ఎట్ ద సేమ్ టైం చలి చంపుతుంది. ఘోరంగా ఉంది చలి, నా చేతులు అసలు ఫ్రీజ్ అయిపోయి మొత్తం. అమ్మా, థ్యాంక్ గాడ్ నేను ఈరోజు లేయర్స్ వేసుకొని వచ్చిన. అండ్ ఇంత చలిలా లుక్ ఎట్ దిస్, దే ఆర్ రన్నింగ్, దే ఆర్ జాగింగ్ ఇన్ షార్ట్స్. వీళ్ళకి ఎండ కనిపించొద్దు, కనిపిస్తే పాపమే, మొత్తం బయటనే ఉంటారు ఇక లోపల పోకుండా. కానీ నేను వచ్చినప్పటికీ ఇప్పటికీ ఓ మై గాడ్, ఆ సర్వైవల్ ఇన్స్టింక్ట్స్ ఈ చలికి ఎంత పెరిగిపోయినాయి అంటే నేను 2 degrees 3 degrees నార్మల్గా వెళ్ళిపోతుండే ఒక్కొక్క టైంలో. సిగ్నల్ పడింది, సో ఇట్స్ టైమ్ టు గో. యా, ఇట్స్ టైమ్ టు గో. ఇప్పుడు పడ్డది యాక్చువల్లీ. I realized this is a busy street, busy city. ఏడ చూసినా జనం 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 ఉన్నారు, అసలు ఖాళీయే లేదు. ఈవెన్ ఆన్ స్ట్రీట్స్ ఇఫ్ యూ కెన్ సీ, కనిపించట్లేదు ఆగండి, అటు సైడ్ ఉన్నారు, ఫుల్ జనాలే ఉన్నారు, మొత్తం జనాలే. ఇంతమందా? అమ్మో. నేను ఫస్ట్ టైం లండన్ వచ్చినప్పుడు, నేను యూకేకి వచ్చిన సమ్ 10 daysకో ఎప్పుడో సమ్ డిజైన్ మ్యూజియం పని పైన లండన్ వచ్చిన. అప్పుడు ఐ డిసైడెడ్ నాట్ టు లివ్ ఇన్ లండన్. అంటే ఆ రష్ నాకు, అమ్మా, నాకు యాంగ్జైటీ వస్తుండే ఆ రష్కి. అంటే ఏంది ఇంతమంది ఉన్నారు, ఏంది ఇంత జనాలు, అసలు కాళ్ళల్లో ఇట్లా కొట్టుకుంటూ నడుస్తున్నారు అన్నట్టు. అమ్మో, నాకు అప్పుడైతే భయమైంది జనాలను చూసి. ఇప్పుడు అలవాటైపోయింది. That's the change. I think I almost reached. Yeah, I believe I almost reached. I'm actually here. This is the British Museum. If you can see, let's go in. So local rangane, there is this big floor plans anamata. I'm finally in. యూ వోంట్ బిలీవ్, నాకు రాగానే ఫస్ట్ అది ఎంట్రన్స్, ఇక్కడ రాగానే నాకు ఏం కనిపించాయో యూ గైజ్ వోంట్ బిలీవ్. లుక్ ఎట్ దిస్. ఇట్స్ ద 9 planets, నవగ్రహాలు. ఓ మై గాడ్, దిస్ అమేజ్డ్ మీ యాక్చువల్లీ. బ్యూటిఫుల్. ప్రతి ఒక్క కంట్రీవి యాన్సిస్ట్రల్ థింగ్స్ కానివ్వండి, లేకపోతే అవిటివి పురాణంవి ఏవైతే ఎవరికి తెలియని ఉంటాయో అవన్నీ ఇక్కడ లైక్ ది ఒరిజినల్స్ డిస్ప్లే చేసారు బేసిక్గా. దీస్ ఆర్ ఫ్రమ్ సమ్ మెల్విల్ ఐలాండ్స్ అంట. దీస్ ఆర్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. దిస్ హోల్ సెక్షన్ హియర్ ఈజ్ ఆఫ్ ఆస్ట్రేలియాస్ ఇవన్నీ. అండ్ దాట్ దేర్ ఈజ్ అ కాస్ట్యూమ్ వాళ్ళు అప్పుడు వేసుకున్న లాంటిది బిఫోర్ ట్రైబ్స్ అండ్ ఎవ్రీ వన్. ఈ సైడ్ మొత్తం న్యూజిలాండ్ అంట. న్యూజిలాండ్ వాళ్ళు అప్పుడు కార్పెట్స్, రగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, వాళ్ళు కొంచెం సీలింగ్ డిజైన్స్ ఎట్లా చేసుకున్నారో అవన్నీ ఇక్కడ. దాన్ని ఏమంటారు ఆ మెటీరియల్, కొంచెం బ్యాంబూయిష్ కైండ్ ఉంటుంది కదా, ఆ మెటీరియల్తో చేసినాయి అనమాట. There are so many beautiful stories ప్రతి ఒక్క ఆర్టిఫాక్ట్ వెనకాల. ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ వన్, జనం మొత్తం దీని చుట్టే ఉన్నారు ఎక్కువ.
ఇవి ఆఫ్రికా వాళ్ళయి స్టోరేజ్ పాటరీ వాటర్ కోసం వాళ్ళు వాడిన పాట్స్ అంట ఇవన్నీ ప్రతి వెరైటీ. బ్రిటిష్ మ్యూజియం ఫ్రీ, ఇవన్నీ ప్రైస్ పెట్టి అమ్ముతున్నారు ఇక్కడ. బిజినెస్. ఇక్కడ మన ఇండియా ఏమైనా కనిపిస్తాయేమో. మ్యూజియం బయటనే ఒక ఐస్ క్రీమ్ బండి వచ్చి ఆగింది, ఒక ఐస్ క్రీమ్ ట్రక్. పిల్లలందరూ దాని మీద ఎగబడుతున్నారు. నాది అయిపోయింది చూడడం బ్రిటిష్ మ్యూజియం. అన్ఫార్చునేట్లీ అది చాలా పెద్దగా ఉండడం వల్ల నేను సగంలో సగం చూసిందేమో నాకు తెలిసి. అండ్ ఘోరం అంటే ఘోరం మంది జనం ఉన్నారు, ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంది. కాబట్టి నేను కూడా ఎక్కువ తిరగలేకపోయినా. మళ్ళీ ఒక్కొక్క సెక్షనే దగ్గర దగ్గర 1 కిలోమీటర్ ఉంది. సో నేను హార్డ్లీ ఒక 5 to 6 కవర్ చేసినట్టున్నా. 1.5 hours లో నేను జస్ట్ ఒక 5 to 6 సెక్షన్స్ కవర్ చేసినట్టున్నా. అంతకంటే ఎక్కువ నా వల్ల కాదనిపించింది. అర్జెంట్గా ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవాలి నేను ఇప్పుడు. సర్ప్రైజింగ్లీ చాలా షాకింగ్ విషయాలు ఉండే, కానీ నాకు ఒక విషయం అర్థం కాలేదు. ఏంటంటే దీని పేరు బ్రిటిష్ మ్యూజియం అని పెట్టారు కదా. వాట్ ఐ వాజ్ పర్సనలీ ఎక్స్పెక్టింగ్ ఇస్ బ్రిటిష్ వాళ్ళకి సంబంధించింది, ఇక్కడ వాళ్ళవి మనం ఎప్పుడు చూడనివి ఇట్లాంటివి ఏమన్నా ఉంటాయేమో అన్న ఒక ఊహ భ్రమతోనే లోపల పోయిన తర్వాత ఆఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఏషియా, సౌత్ ఏషియా, చైనా, అందులో ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నాకు ఇవే కనిపిస్తున్నాయి. అంటే ఈడ బ్రిటిష్ మ్యూజియం అని పేరెందుకుంది? నేనేమన్నా తప్పు ఆలోచించిందా? అక్కడ బ్రిటిష్ కి సంబంధించింది ఏం లేదు, మొత్తం వేరే వాళ్ళకి సంబంధించింది ఉంది. మేబీ దట్ వాస్ ద హోల్ పాయింట్. ఇట్ వాస్ ఫర్ బ్రిటిషర్స్. ద మ్యూజియం వాస్ ఫర్ బ్రిటిషర్స్, నాట్ ఫర్ అవుట్ సైడర్స్. మేబీ ఇక్కడ వాళ్ళందరూ ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్ అని చూస్తున్నారు. నేను ఓ మై గాడ్ అనేది ఏమన్నా వస్తుందేమో అని ఐ వాజ్ వెయిటింగ్. బట్ ఇక్కడ వాళ్ళకి సంబంధించింది అక్కడ అబ్సల్యూట్లీ నథింగ్. ఏమంటే ఏం లేదు. ఐఎమ్ నాట్ ఈవెన్ కిడింగ్ అబౌట్ ఇట్. అస్సలు ఏం లేదు. కానీ వేరే వాళ్ళ అందరివి చాలా బాగా షోకేజ్ చేసిరు. అంటే నిజంగా చాలా బాగా చేసిరు. ఇండియా ఒకటనే కాదు, నేను చాలా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆఫ్రికా, ఇండియా, చైనా, సౌత్ ఏషియా, చైనా అండ్ ఇంకొకటి ఏదో చూసిన. ఇవి 6 కవర్ చేసిన నేను. సో ఈ 6 ఎవ్రీథింగ్ వాజ్ షోకేజ్డ్ అమేజింగ్. యాక్చువల్ గా
ఇంకా పైన ఎవేవో ఉన్నాయంట. నేను అసలు పైకి వెళ్ళలేదు. నేను జస్ట్ అండర్ గ్రౌండ్ ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ కవర్ చేసుకున్నా అంతే. ఒక ఫ్రీ డే, మీకు కాళ్ళ నొప్పులు లేకుండా మీరు ఒక ఫ్రీ డే మంచిగా అన్ని చూసుకుంటా ఎక్స్ప్లోర్ చేసుకుంటా గడపాలంటే ఐ వుడ్ సే దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఆప్షన్. మీకు రోజంతా కవర్ అయిపోతుంది మీరు డీటెయిల్డ్ గా అన్ని చూద్దాం అనుకుంటే. మీరు ఆగమాగంలా గంటన్నరలా మొత్తం కవర్ చేసి వెళ్ళిపోదాము, మళ్ళీ మీకు ఓపిక తక్కువ ఉంటే ఐ డోంట్ థింక్ దిస్ ప్లేస్ ఇస్ ఫర్ యూ. దెర్ వాజ్ అన్ అదర్ థింగ్ ఆల్సో, ఇట్స్ నేషనల్ సమ్ మ్యూజియం, కానీ అది ఇక్కడ కాదు, అది ఇంకెక్కడనో దూరం. ఇది దగ్గరుంది కాబట్టి వచ్చిన. నేను ఇక్కడికి వచ్చి 1.5 year అవుతుంది. ఇక్కడికి రావాలని కూడా నాకంతా అంటే రావాలి వెళ్ళాలని ఏం లేకుండే. సో ఈ రోజు ఏదో కుదిరిందని వచ్చిన అంతే. అండ్ ఐ హ్యాడ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. ఎవ్రీథింగ్ వాజ్ సో క్లీన్, ఎవ్రీథింగ్ వాజ్ సో ఆర్గనైజ్డ్. మంచి డీటెయిలింగ్ ఇచ్చిర్రు కింద వీటి గురించి అంతా. ఇట్ వాజ్ రియలీ గుడ్. నేను ఒకటి నాకు ఇంకా అర్థమైతలేదు ఏంటంటే దాని పేరెందుకు అట్లా పెట్టిర్రని, బట్ ఇట్స్ అబ్సల్యూట్లీ గుడ్. ఐ లవ్ ఇట్. నేను ఇప్పుడు యాజ్ యూజువల్ మన ట్రైన్ స్టేషన్కి వెళ్ళిపోతున్నాం. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత లెట్స్ క్యాచ్ ది ట్రైన్ టు మై ప్లేస్ అండ్ గో ఈట్ సంథింగ్ అండ్ స్లీప్, టేక్ రెస్ట్. నేను మీకు వచ్చినప్పుడు చెప్పినా కదా ఇది ఎంత పొడుగు ఉంటది అని. మీకు ఇప్పుడు అర్థమైపోతుండొచ్చు ఎంత పొడుగు ఉంటది అని. ఓకే, ఐ షుడ్ అడ్మిట్ నేను టయర్డ్. నాది అయిపోయింది బ్యాటరీలో టయర్డ్. సో గోయింగ్ హోమ్. ఎస్, నేను ఫైనల్లీ వచ్చేసిన ఇంటికి. డ్రెస్ చేంజ్ చేసేసుకున్నా, కొంచెం ఫ్రీ ఉంది నాకు. అమ్మ చలి అన్నా కానీ ఎండ దంచింది అసలు. వచ్చేటప్పుడు అయితే మామూలుగా లేదు. నాకు ఇక్కడ యూకే ఎండకి ఏమవుతుందంటే ఇండియాలో 35-40 degrees చూసినా కూడా అంత స్కిన్ మండకపోతుండే, వేడైతుండే. కానీ యూకే ఎండలకి లాస్ట్ సమ్మర్లో కూడా ఐ హ్యాడ్ దిస్ సివియర్ ఇష్యూ ఆఫ్ బర్నింగ్ స్కిన్. నాకు స్కిన్ మండిపోతుండే అనమాట. ఎంత సన్ స్క్రీన్ రాసుకొని బయటికి పోయినా కూడా నాకు ఎండ డైరెక్ట్ వచ్చేసి స్కిన్ మండిపోతుండే. అమ్మ నాకు మళ్ళీ అది ఈరోజు అయింది. నేను ఇందాక బయటకు ఇప్పుడే నేను ఇట్లా బయటకి నార్మల్ ఒక 5 minutes బయట నుంచి వచ్చేసరికి కూడా నా కాళ్ళు మొత్తం ఇట్లా ఎండకి ఇదైపోయింది అనమాట. అందుకే వెంటనే లోపలికి వచ్చేసిన. సమ్మర్ ఒఫిషియలీ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. దట్స్ ఇట్ ఫర్ నౌ. అండ్ ఐ థింక్ I'll end the vlog now. It was my day out in London. Solo day out in London if you want. Unexpected గా మ్యూజియం కి వెళ్ళినా, ఎక్స్పెక్టెడ్ గా వర్క్ ప్లేస్ కి వెళ్ళినా. సో ఇట్ ఆల్ హ్యాపెండ్ అండ్ ఐ థింక్ ఐ డిడ్ అ గుడ్ జాబ్. నేను షూట్ చేయొచ్చినంత చేసిన, మాట్లాడొచ్చిందాక మాట్లాడినా. అంటే మ్యూజియంలో అక్కడెక్కడ నాకు మాట్లాడడానికి ఎక్కువ స్కోప్ లేకుంటే, అండ్ నా ఫోన్ ఊకే ఛార్జింగ్ అయిపోతుంది. నేను ఆ ఛార్జింగ్ ని పెట్టి ఇటు మైక్ పెట్టి ఇట్ వాజ్ ఆల్ అ మెస్. సో ఐ థింక్ ఐ డిడ్ అ గుడ్ జాబ్. You see me again anyway, so bye.